కీర్తనాకారుడు సహితము యెహోవాయే దేవుడని, ఓ బుద్ధిహీనులారా, మూర్ఖులారా, అజ్ఞానులారా, అవివేకులారా, ఈ మందిరంలో కూర్చున్న వాళ్ళారా, నేను తప్ప వేరే దేవుడు ఉన్నట్టు నాకు దేవుడికే దేవుడు ఉన్నట్టు తెలీదు. మనకు మాత్రం దేవుడు ఉన్నాడని తెలుసు. ఆయన మనల్ని పుట్టించాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. చాలు అమ్మా, ఒక బొమ్మని మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి. చాలామంది పూర్వీకులు తల్లిని దేవుడిగా కొలుస్తారు, తండ్రిని దేవుడిగా కొలిసే వాళ్ళు ఉన్నారు మన దేశంలోనే. వాళ్ళ బొమ్మే పెట్టుకుంటారు. చాలాసార్లు పేపర్లో చదువుతాను నేను, తర్వాత వాట్సాప్లో కూడా వస్తూ ఉంటాయి. భార్య చచ్చిపోతే భార్య మీద ఉన్న మమకారంతో ఆ భార్య సెల్ఫ్ అని ఇంట్లో తయారు చేసుకుని రోజు దండం పెట్టి కొబ్బరికాయ కొడతాడు ఓ మనుషుడు. అలా ఉన్నారు కొంతమంది. తాజ్మహల్ అనే బిల్డింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? భార్య అంటే మక్కువ, చాలా ఇష్టం దానికి. ఆ బిల్డింగ్ కట్టాడు. బొమ్మలు పెట్టలేదు, బొమ్మలు పెట్టరు వాళ్ళు ముస్లిమ్స్. క్రైస్తవులే బొమ్మలు, వాళ్ళ విగ్రహాలు పెట్టుకోరు. భార్యకు గుర్తుగా తాజ్మహల్ ప్రపంచంలో ప్రఖ్యాతి చెందినది. కొన్ని చోట్ల అంటే అమ్మా నాన్న ఇలా కూడా అంటారు, స్టేట్మెంట్ ఇస్తారు, తల్లిదండ్రులు మించిన అమ్మను మించిన దైవం లేదని అంటారు కదా. ఇలా నో, వాళ్ళని సన్మానించాలి అమ్మా, వాళ్ళని సన్మానించాలంటే మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు వృద్ధులుగా ఉంటే నీవు కూలి పని చేసుకునే వ్యక్తివైనా కానీ ఉద్యోగస్తులకు ఆక్కర్లేదు, వాళ్ళని పట్టించుకోవాలి. అది సన్మానించడం అంటే. భోంచేసావని అడిగితే చాలు, అమ్మో ఎంత ఎంత సంతోషించేస్తుందో ఆ ముసలమ్మ ముసలోడుని. భోంచేసావని అడగాలంతే. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు, అంకుల్ మీరు బిళ్ళలు వేసుకున్నారా, మీరు భోంచేస్తారా, ఫోన్లు చేస్తారు నాకు. పట్టింపు అంటే ఇక్కడ పెరిగి వెళ్ళిన యవనస్తులు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు రోజు కూడా గుడ్ మార్నింగ్ బదులు ప్రైజ్లాడ్ అంటారు వాళ్ళు. పట్టింపు అంటే అది, జ్ఞాపకం చేసుకోవడం అంటే అది. ప్రియుడా, ఇక్కడ మనలో మనకి జీవం ఉన్నది. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మ. నౌ వీఆర్ లివింగ్ క్రీచర్స్. జీవించే వాళ్ళమయ్యాం, జీవాత్మ అయ్యాం. మరి ఆ బొమ్మలో ఎలా జీవం ఉందండి? అది మనకు దేవుడు ఎలా అవుతుందండి? అది బొమ్మ దేవుడు ఎలా అవుతుందో చెప్పండి. దానికి జీవం ఉందా? ప్రాణం ఉందా? ప్రాణం అంటాం అనుకుందాం, వాటికి ప్రాణం ఉందనుకుంటాం. ఆవు, గేద, వాటికి ఎలా అవుతాయి? అవి మనం పుట్టించాయా? అవి మనం పుట్టించినాయా? అవి దేవుడి స్థానంలో ఎలా పెడతాం? మంచిగా మనకు వేలు చేస్తున్నాయి. పాడి సంపద మాకు ఎంతో ఉండేది. మా ఇంట్లో మా తాతయ్య గారికి, నానమ్మకి పశు సంపద చాలా ఉండేది. పొలాలతో పాటుగా, సొంత పొలాలతో పాటుగా మా తాతయ్య ధనవంతుడు, మా నాన్నగారు మాత్రం కాదు. ఆయన పెంచింది ఏదో కొంచెం వచ్చింది ఆయనకి, అంతే. ఆయన స్థాయిలో ధనవంతుడు ఆయన. కానీ అవి వాటిని ప్రేమించి వాటిని ఎంతో చూస్తాం, అంతేకాని వాటికి మనం ఏం చేయకూడదు. ప్రియ సహోదరి, అవి మనల్ని పుట్టించలేదు. ఈ సత్యం ఎరగాలి. మనం జీవించే వారికి ఉన్నాం, అవి మనకు ప్రాణం పెట్టలేదు. అవి ఏ సత్యమును మనం ఎరిగితే మనము ఆయనకి విధేయత చూపిస్తాం. ఈ సత్యం మనం ఎరగాల. ప్రియ సహోదరి, అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, 95వ అధ్యాయం
కీర్తనలు 95వ అధ్యాయంలో 7వ వచనం అందరూ కలిసి చదువుమా. 7వ వచనం, రండి నమస్కారం చేసి సాగిలు పడదాము, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. అది మనము మోకరించాల, మనము ఆరాధించాల. అందుకే 95:1 ఉంది కదా, రండి యెహోవాని గురించి మన రిజాయిస్ సంతోషించాల, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించాల. హీఈస్ అవర్ క్రియేటర్. ప్రియ సహోదరి, మనల్ని ఆయన పుట్టించాడు. ఎలా పుట్టించాడు? ఆయన కుక్క నక్క పందిగా పుట్టించలేదు. ఎలా పుట్టించాడు? చదువు మొదటి అధ్యాయం ఆదికాండం నేల చదువు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. మరి ఇప్పుడు మన వాళ్ళు చాలామంది మన దేశస్తులు పూజించేవి దేవుడు వాటి స్వరూపంలో మనం ఉన్నామా ఏంటి? వాటి స్వరూపంలో ఉదాహరణకి ఏదో జంతువు ఆ ఇక్కడ కూడా లేఖనం చెప్తుంది కదా, దేవుడు ఏమనుకున్నాడు? మన స్వరూపమందు నరుని సృజించదము. అంతేకాదు, నా నిమిత్తం నేను నిర్మించేది నా స్తోత్రమును ఆయన్ని మహిమపరచాలి, ఆయన ఆరాధించాలి. వీఆర్ ఫర్ హిమ్, నాట్ టు వర్షిప్ అదర్స్, నాట్ టు వర్షిప్ క్రియేషన్. పురుగు అంటే తెలుసా? పురుగు అంటే ఒక అర్థం చెప్పండి. పురుగులు అంటే పురుగు అంటే ఇంకోటి అర్థం ఏంటి తెలుసా? పాముని కూడా పురుగు కుట్టిందంటారా? అవునా? దాన్ని కూడా చివరికి ఏం చేస్తావు? అమ్మ బాబోయ్, దాన్ని కూడా ఏది విడిచిపెట్టం మనం. సృష్టిలో ఏది విడిచిపెట్టవు నీవు. నేను కూడా ఆ కోవకు చెందినవాడిని. అయినను ఆ తిమింగలం కళ్ళు తెరిపించిన దేవుడు చిత్తం ప్రభువా అంది. ఎస్ లార్డ్, నువ్వు నన్ను పుట్టించావు. కృతజ్ఞత దానికి ఉంది, దీనికి వీటికి లేదు, ఈ మానవ జాతికి లేదు. దానికి కృతజ్ఞత ఉంది. గాడిదకు కృతజ్ఞత ఉంది, మాట వింటుంది అది. చివరికి క్రూర ముఖము సింహం ఏంటిది, మృగరాజు అంటాం. అంటే ఏంటి? సింహం కూడా దేవుని మాట విందా లేదా? ఒక్కసారి సింహంతో దేవుడు మాట్లాడాడు. నాకు అవిధేయుడైన నా బిడ్డ, అతని బిడ్డే, కానీ అవిధేయుడయ్యాడు. వెళ్ళి వాడిని చంపేయమన్నాడు. కొంత తినొద్దు అన్నాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక్క దెబ్బ కొట్టింది. దేంతోటి? పంచ అంటారు. ఒక్క ముసలోడు ప్రవక్త తెలుసా అతను? దేవుడికి విధేయత చూపించకపోతే ఇక్కడ కూర్చున్న మనల్ని కూడా కొడతాడు దేవుడు. ఇష్టం వచ్చినట్టు విర్రవీగినట్టుంటే నన్నైనా నిన్నైనా ఒక దెబ్బ కొడతాడు. ప్రేమిస్తాడు. తండ్రి ప్రేమించే వారిని అవి మాట్లాడరండి. తండ్రి ప్రేమించే వారిని శిక్షిస్తాడండి, కొడతాడండి. ఆయన రోగంతో నీకు బుద్ధి చెప్తాడు, అనుమతిస్తాడు. వేరు మంచి వాళ్ళకి సహితము బాధలు వస్తాయి. యోగ్యంగా నడిచే యోబు ఏ దోషం ఉందని వచ్చినాయని ఉందా? నువ్వు అలా కొందరు ఉంటారు. కొందరి విషయాలు అయితే తప్పుని సరిచేయటానికి నీకు నష్టము, కీడు, బాధ ఇవన్నీ అనుమతిస్తాడు దేవుడు. అప్పుడైనా దేవుని దగ్గరికి పాదములు జబ్బు పుట్టింది ఒక వ్యక్తికి, రాజుకి. ఎవరతను? ఆశ మంచివాడు, యోగ్యుడు, చాలా బాగా దేవుడు మంచి దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు తన రాజ్యంలో. కానీ వృద్ధాప్యంలో చివరి దినాలు ప్రారంభం బాగుంది. అందుకే వాక్యం ఎలాంటిది? కార్యారంభము కంటే కార్యాంతము. నువ్వు డిగ్రీ చదవచ్చు, పీజీ చదవచ్చు, బాగానే ఉంటుంది. ఒక చోట నువ్వు బోల్తా పడ్డావు, రూయిన్ అయిపోయావు, మత్తు మందులకు అలవాటు పడిపోయావు, డబ్బును పూజిస్తున్నావు. నువ్వు దానికి దండం పెట్టుకుంటారు తెలుసా? బంగారాన్ని దండం పెట్టుకుంటారు, వెలుగు వస్తే వెలుగు దండం పెట్టుకుంటారు. ఇలాగా పనులు వికృతమైనవి, ప్రకృతి సహజమైన పద్ధతులు కదా. నిద్రపోతున్నావా? కళ్ళు తెరిసేలా అండి, నిద్రపోయాను వ్యక్తి. ఒక ఆవిడ ఉంటుంది ఇక్కడ, ధ్యానం చేస్తున్నట్టు ఉంటుంది, ఇలాగే ఉంటుంది.
కుర్చీ మీద కూర్చోద్దు ఇప్పుడు ఆవిడ. సరే ప్రియుడ, ఆ స్థితి నుంచి మనం వెలుపలికి రావాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎవరు అనేది, ఆయన మనల్ని పుట్టించినందువల్ల ఆయనకు విధేయత చూపించ బదులుగా ఉంటాం. ప్రియుడ, ఈ ఆదివారం నాడు మనం సృజించిన ఈ ఆదివారానికి ఆరాధన దినం అని పేరు. ఆదివారానికి మరొక పేరు ఉంది, చెప్పండి. పరిశుద్ధ దినము. ఆదివారానికి మరొక పేరు విశ్రాంతి దినమే కానివ్వండి. ఇది క్షమించండి, విశ్రాంతి దినం ఆదివారం కాదు. శనివారానికి విశ్రాంతి దినం అని పేరు. విశ్రాంతి దినం ఎవరో ప్రార్థన చేయొద్దు. పునరుద్ధాన దినము. ఈ మాట కావాలి. ఈ పేర్లన్నిటితో పాటుగా ప్రభు మనల్ని ప్రేమించి ఎంతో ప్రేమించి తన యొక్క ఔన్నత్యం ఆధిక్యతలన్నీ విడిచిపెట్టడం మాత్రమే కాదు, సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. మనల్ని మరణం నుంచి తప్పించటానికి, నిన్ను పాపంలో వచ్చి చేతమైన మరణం నుంచి తప్పించటానికి నన్ను తిరిగి లేచాడు, మరణాన్ని జయించినాడు. అందుకు ఆయన ప్రభు అంటాం. అది ఆ తిరిగి లేచిన దినం రోజు ఏ రోజు? అడే ఆయన తిరిగి లేచిన దినం ఏంది? ఏ రోజు? ఆదివారం. అందుకే అది దానికి ఏమైనా పేరు? ప్రభు దినము, లార్డ్స్ డే. బుద్ధిహీనుడా, బుద్ధిహీనురాలా, మనల్ని పుట్టించిన వ్యక్తి ఇంత కార్యం చేశాడు ఆయన. ప్రభుదినం అని నువ్వు ఏ స్థాయికి వెళ్ళావు? ఇప్పుడు నీ జీతం పెరిగితే, నువ్వు స్థాయి పెంచితే, దేవుడు ఉన్నత స్థాయికి తీసుకెళ్తే మన దేవుని మర్చిపోతామా ఏంటి? ప్రభు దినాన్ని మర్చిపోతామా? పెళ్ళవగానే కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే, అంటే వాళ్ళే ఎక్కువ ఉంటుంది, వెళ్దాం పిక్నిక్కి వెళ్దాం, పేరుపారు వెళ్దాం. ఇప్పుడు దేవుడి మాట వినాలా, భార్య మాట వినాలా? నువ్వు అన్యురాలు, నీ భార్య మారు మనసు లేదు, మారు మనసు పొందింది కూడా నామకార్థంగా ఉంటుంది. దేవుని యొక్క విలువ తెలీదు ఆ స్త్రీకి. కొందరు భార్యలు తమ భర్తలు తీసుకొస్తారు, కొందరు భర్తలు కుక్కను తాడు పెట్టి తీసుకెళ్తారు చూడండి, అటు ఇటును అలాగే తీసుకెళ్ళిపోతారు భర్తనే. కుక్కకి తాడు కట్టినట్టుగా తీసుకెళ్ళిపోతారు పెళ్ళి అయిన తర్వాత. ఇటు రారా అంటే వెళ్ళిపోతారు. బిస్కెట్ ఉంటాయి ఆవిడ దగ్గర, భయపడతాడు. ఆవిడికి దేవుడి గురించి చెప్పడు, లోపడతాడు. నో, డోంట్ డూ. క్రీస్తు ప్రేమ నుండి ఏదైనా నిన్ను అడగ. కాబట్టి ప్రియుడా, మనల్ని పుట్టించిన దేవుణ్ణి, ఎంతగా ప్రేమించిన దేవుణ్ణి, ఆయన జీవం మనకిచ్చిన దేవుణ్ణి అప్పుడు ఇచ్చాడు. తర్వాత తిరిగి రక్షించట సహితము తన ప్రాణాన్ని ధారపోస్తున్నాడు. ఆయన ప్రాణాన్ని ధారపోస్తున్నాడు. ఆయన ఈ సత్యాన్ని ఎరిగిన మనము ప్రభు దినమునకు విలువ ఇవ్వాలి. ఏది ఏమైనా కానీ 3-6 అయినా 6-3 అయినా దేవుని సన్నిధిలో నీవు నేను, అరే ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని లేఖనంలో ఉంది. ఆదివారం నాడు మనం రొట్టె విరుచుటకు కూడుకోవాలి ఇక్కడికి. కాబట్టి ఇది మొదటి సత్యం, మొదటి మాట. రెండవదిగా 43వ అధ్యాయం, ఎందుచేత దేవుని మందిరంలో ఉండాలి మనం ఆదివారం నాడు? ఆయన మనల్ని పుట్టించాడు, కన్నాడు. ఆకాశం ఆలకించు, భూమి పిల్లలు మాట్లాడకండి, సాత్విక 2-3 సార్లు తీసుకెళ్ళింది మీ అమ్మ ఈరోజు బయటికి. అప్పుడు పర్లేదు, ఇప్పుడు మాత్రం వెళ్ళకండి. ఎవరు మీ పిల్లలతో మాట్లాడద్దు. వీ లవ్ చిల్డ్రన్. పిల్లలు దేవుడు ఇచ్చాడు, దేవుడికి కూడా ఇష్టమే. వాళ్ళని బట్టి మీ మైండ్ మాత్రం వాక్యం చెప్పేటప్పుడు తల్లులు కానీ తండ్రులు కానీ పిల్లలతో ఆడొద్దు. అస్సలు ఏకాగ్రతను పాడు చేసుకోవద్దు. ఇది ప్రభు సమయం, ఇది మనుషుడు కాదు మీతో మాట్లాడేది. దేవుడు లేకపోతే ఇక్కడ రావాల్సిన పని ఏముంది నీకు? ఇంట్లో కూర్చోవచ్చు కదా. ముఖస్థుతిగా వచ్చి దేవునికి మహిమను, నీ ద్వారా దేవుడు మహిమ పొందాల. అలా చేయకూడదు, మంచిది కాదమ్మా. అది వాళ్ళకి తెలీదు, చిన్నపిల్లలకు తెలీదు, పెద్దలుగా మనం తెలుసుకోవాలి. రెండవ మాట, 3వ వచనం, 43వ అధ్యాయంలో 3వ మాట, 2వ మాట, 3వ వచనం చదువు.
దేవుడైన నేను నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చున్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇస్తున్నాను. చాలు. దేవుడు ఎంత ప్రేమించాడంటే తెలుసా అండి? పుట్టించిన దేవుడు, పెంచిన దేవుడు తిరిగి మనలను రక్షించటానికి, ప్రియ సహోదరి, మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. పుట్టించిన దేవుడు, రక్షించిన దేవుడు. నేనే. అక్కడ ప్రతి దగ్గర చూడ ఏముంటుందండి? అక్కడ నేనే 7వ వచనంలో నేనే అన్నాడు. తర్వాత చివరిలో కూడా ఆ వాక్యంలో చివరిలో నేనే, ఐ మై సెల్ఫ్, నో అదర్, నాన్ ఎల్స్. ఎవరూ లేదు, ఎవరు కాదు. నేను సర్వాధికారి అయిన దేవుడును. అబ్రహాంతో ఒకసారి మాట్లాడితే ఎన్నో అధ్యాయం? 17వ అధ్యాయం మొదటి వచనం కదా. అరే ఏ బాబు ఫ్యాన్ అది నేను అంటే అర్థం ఏంటంటే సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడను, మిమ్మల్ని పుట్టించిన దేవుడను, రక్షించిన దేవుడను, నేనే నిన్ను రక్షించువాడను. ప్రియ సహోదరి, మన రక్షణ కొరకు అంటే ఇశ్రాయేలు ఐగుప్తులో, అందుకే ఇక్కడ ఈ విషయం ఇశ్రాయేలు గురించి జ్ఞాపకం చేయబడింది. 3వ వచనంలో నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును. ఐగుప్తులో సంతోషంతో ఆనందంతో ఉన్న మనుషుడు ఒకరు. ఇశ్రాయేలు వెలుపలికి, ఐగుప్తు నుండి వెలుపలికి వచ్చిన రోజు ఐగుప్తు ఎలా ఉందో తెలుసా? అంతా కాలిపోయి బూడిదైపోయింది అని అనిపిస్తుంది అనమాట. ఏమీ లేదు అక్కడ. ప్రతి ఇంట్లో మరణం. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని లేక జైల్లో ఉన్న వ్యక్తి కానీ, తిరగల విసిరే ఒక ముసలమ్మ కానీ, సామాన్యమైన స్థితి కలిగిన ప్రతి ఇంట్లో కూడా ఆ ఇంటిలో మరణం. ఎక్కడైనా ఎప్పుడైనా చరిత్ర ఉందండి? దేవుడు తన ప్రజలకి రక్షించే విషయంలో, విడుదల ఇచ్చే విషయంలో, ఇందాక మొదటి వర్తమానం చూసాం, తన విశేష కనికరం చొప్పున, అసలు దానికి ప్రత్యాయమ మాట కానీ, ప్రతి పదార్థ ఇంకొక పదం కానీ లేదు. తన విశేష కనికరమే గొప్ప మాట. తన విశేష కనికరం అది. విశేష కనికరం చొప్పున ఆ ఐగుప్తులో దాస్యంలో ఉన్న వ్యక్తులను, ప్రజలను విడిపించడం కొరకు ఒక దేశ ప్రజలు, ఇశ్రాయేలు అనేది ఒక దేశం, ఒక జాతి ప్రజలాడు. ఆ జాతికి విడుదల ఇచ్చాడు కూడా. దేశంలో ఉన్న దేశాన్ని మొత్తేశాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే క్రయముగా, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఇచ్చినాను. తర్వాత మాట్లాడదు కూషును శబాను వద్దులే, ఆ దేశాలు కూడా ఇచ్చాడు రక్షణ కొరకు, వాళ్ళ కాపుదల క్షేమం కొరకు. కాబట్టి ప్రియ సహోదరి ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు రక్షించే విషయంలో. ఒకనాడు ఇశ్రాయేలుడు ఆ దేశం నుంచి రావటానికి, ఆ దేశ కుటుంబాన్ని, వ్యక్తిని మోత్తటానికి, ఆ దేశాన్ని మోతున్నాడు. అభాగ్యులైపోయినారు, నిశ్చేష్టులు అయిపోయినారు. మానవలేని వీళ్ళు ఎప్పుడే హిస్టరీ గతంలో లేదు, ఇప్పుడు కూడా ఉండదేమో, ఇంకా చరిత్రలో రాదేమో అట్లాంటిది. అట్లాంటి అద్భుతం జరిగింది. ఎందుకు? ప్రజలను, తను ప్రేమించే ప్రజలను, జాతిని, మానవ జాతిని ప్రేమించే వారిని రక్షించడానికి, విడుదలవటానికి, దాస్యం నుంచి విడిపించడానికి. అప్పుడైతే బాహ్యానికి అలా చేశారు. అంతేకాదు ఆ రాజు యొక్క సైన్యాన్ని ఇంకా అక్కడ మరణం చాలదనుకుని ఎర్ర సముద్రం వరకు తరుముకుంటూ వచ్చారు. ఇశ్రాయేలుకి ఏమో ఆ సముద్రము మేలుగా మారిపోయింది, రెండుగా విభజించబడింది. అదే సముద్రము అది వాళ్ళని కాపాడింది, తప్పించి కాపాడింది. ఎర్ర సముద్రము, అదే సముద్రము ఆ రాజు యొక్క సేనాధిపతులను, సైన్యాన్ని, రథములను తుడిచిపెట్టేసింది అనమాట. అబ్బాయి ఎంత చక్కటి పాట అది. ఎక్కడ ఉంటుంది పాట? ఏం 15? నిర్గమ. ఆ మాట చెప్పి మొత్తానికి 15 అన్నావు కానీ నిర్గమకాండం అది వెళ్ళద్దు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఆ పాట అనమాట. మోషే తన అక్క పేరేం పేరు? మిరియాం. వీళ్ళు కలిసి వాయిద్యాలతో పాడారన్నమాట పాట అది. యెహోవా నా బలమా,
యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ యెహోవా. నా కాళ్ళను కాళ్ళగా చేసి ఎత్తైన స్థలం, నా కాళ్ళను నా కాందించి రక్షణ అక్షయముగా తన పక్ష యెహోవా. చాలు. ఆ కాలంలోను ఈ కాలంలో కూడా ఆయనే మనకు బలమై ఉన్న దేవుడు. దావీదు కూడా అంటాడు, ఆయన నాకు ఎన్నో చోట్ల అంటాడు, నా బలము, నా ఎత్తైన కోట, రక్షణ శృంగము, నా కేడెము, నా డాలు, దాగుచోటు. ఇవన్నీ అనుభవాలు ఒక్క దావీదుకో ఇశ్రాయేలుకో కాదు, కానీ మనందరికీ ఇదే మాట. రక్షణ 11వ వచనంలో కూడా చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 11వ వచనం చదువు. నేనే యెహోవాను. చదువు. రక్షకుడు కూడా జీవం ఇచ్చింది ఆయనే ప్రయాణాల్లో. అందుకే 121వ అధ్యాయం కీర్తన గ్రంథం, నిన్ను కాపాడువాడు కునుకడు. ఎన్నో అధ్యాయం? 21, 121. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలుంది ఆయన నీకు. ప్రియుడా, ప్రియ సహోదరి, ఆ దేవుడు ఈ దినాలు కూడా 2024 అంతా కూడా ఆయన కాపుదల్లో ఉంచాడు, సజీవులుగా ఉంచాడు. సజీవున దేవుని ముఖదర్శనం చేసుకున్నాం జనవరి 1న. ఈ ఎన్ని రోజులు అయిపోయింది ఇప్పటికి? 19 రోజులు, ఇంచుమించు 20 రోజులు గతించిపోయింది. నెల ఇంచుమించు అయిపోయింది అనిపిస్తుంది. కేవలం వారం 10 రోజులు ఉందంతే ఈ నెలలో. ఇలా కొనసాగుతున్నామంటే ఆయన కాపుదల. అంతేకాదండోయ్, ఈ లోకం నుండి పాపం నుండి విడిపించిన కొరకు లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ఆయన ఇలా అంటున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించు వారిని వెతకి రక్షించటానికి ప్రియుడా ఆ ప్రభు స్వయంగా వచ్చేసాడు. ఆ ప్రజలకైతే ఆజ్ఞాపి దూతను పంపించాడు, తన దూతను పంపించాడు. మోషేతో అన్నాడు, నా దూత నీకు తోడుగా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన అన్నాడు మోషేతో. ఇశ్రాయేలుకి నిత్యము తోడుగా ఉంది. ఐగుప్తు నుంచి విడుదల పొందిన తదుపరి, ఎర్ర సముద్రం దాటిన తరువాత అరణ్యంలో, ఎడారులలో 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు? 40 years, 40 సంవత్సరాల పాటు ఆయన ఏ వెలితీలు చేయలేదు. అది ఆయన రక్షణ అంటే, కాపుదలంటే. ఆ దేవుడు మనతో ఉన్నాడు. మన పాపం నుంచి విడుదల ఇచ్చేట కొరకు లూకాసు వార్తలో చెప్పబడిన రీతిగా లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో 10వ వచనం, నశించు వారిని ఆయన ఒక దృష్టాంతాన్ని కూడా ఇక్కడ చూపిస్తాం మనం, చూస్తాం మనం. అలా చెప్పిన ప్రభు ఒకసారి ఒక వ్యక్తిని రక్షించే విషయం అంత పట్టింపు తెలుసా? నీవు నేను ఇక్కడ ఉన్నామంటే యథాలాపంగా కాకతాళీయంగాను అనుకోని రీతిగానే రాలేదు. ఉండి నుంచి వచ్చినా, రాయి నుంచి వచ్చినా, ఇంకో ఊరి నుంచి వచ్చినా కానీ. నిద్రపోతున్నావయ్యా? హలో సహోదరుడు, ఆయన పేరేదో రాత్రంతా నైట్ డ్యూటీ చేసేస్తాడు ఆయన. సుమయాను మనం పిలిచే పేరు, ఇంకో పేరు ఉంది. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. లేపండి ఆయన, ఆయన కేకేయండి, పక్కగా టచ్ చేయండి కొంచెం. ఆయనకు కూడా కావాలి, మేలు కావాలి. లేకపోతే యోనా ఆ వాడలో ఉన్న వ్యక్తిని ఏమంటాడు దేవుడు? దేవుని చదువులు నిద్రపోకూడదు, నిద్రపోయే స్థలం. థ్యాంక్ యూ, మెడుకోగుండు అయ్యా, మెడుకోగుండు. కాబట్టి ఈయన
చూడండి పట్టింపు ఎంత, ఒక వ్యక్తి విషయంలో పట్టింపు 119 లోక 19 అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు ఉమ్, కన్నులెత్తి చూచి ఉమ్. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చాలు. చెప్పగా. ఒక వ్యక్తిని ఎంత పట్టించుకుంటాడండి. అతని చుట్టూ వెనుక ముందు జనసమూహం ఉన్నారు, కానీ జక్కయ్య అంత ఆసక్తి కలిగిన వ్యక్తి, ఆకలి కలిగిన వ్యక్తి, దేవుడి పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి ఎవరు దేవునికి కనపడలేదు. ఆ ఎరుకో గుండా, యెరూషలేము నుండి ఎరుకో వస్తున్నారని ఈ ప్రాంతం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు జక్కయ్యను పోలిన, జక్కయ్యకు స్థాయిలో విశ్వాసం కానీ ఆసక్తి కానీ ఉన్న వ్యక్తి మరొకడు లేడు. ఈ స్థలంలో ఎవరైనా, అమ్మా ఈ స్థలంలో ఎవరైనా దేవుడి పట్ల భయం ఉంటే, విశ్వాసం ఉంటే చూడాలి. ఇక్కడ అనేకులు రక్షింపబడ్డారు, నేను కూడా ఆ కోవ చెందిన వ్యక్తిగా ఉండాలి అనే తలంపు నీలో ఉంటే దేవుడు నీ ఇంటికి వచ్చి నిలబడతాడు. ఇదిగో తలుపు వద్ద నిలిచిండి తడుచున్నాడు ఎవడైనను. కాబట్టి ఆయన నిన్ను తడుతున్నాడు. జక్కయ్యను కూడా ఒకరోజు ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత జక్కయ్యతో ఇలా అంటున్నాడు, చూడండి. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య, ఎవరో చెప్పలేదు జక్కయ్య అక్కడ ఉన్నాడని, ఎవరు చెప్పలేదు అతని పేరు అదని. అతను ఆసక్తి కలిగినవాడు, ఆయన దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. నీకు ఇట్లాంటి ఆసక్తి ఉందా? ఆయన అక్కడ జక్కను పిలవటం కాదు అంటున్నాడు కదా, నేడు నేను నీ ఇంట స్థిరముగా నీలోను నీ ఇంట్లోనూ ఉండాలని దేవునికి ఆసక్తి ఉంది, ఆశ. కాబట్టి ప్రియుడా అంతగా మనల్ని పట్టించుకుంటాడు. పాపం నుండి ఎంత ఆయన స్వరం వింటే ఇట్లాంటి అనుభవం వచ్చేస్తుంది. 8వ వచనం, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా వాళ్ళ డబ్బు, ఇంతవరకు డబ్బు అంటే ఎంత ఇష్టమో తెలిసే తనకి. ఎంత ఇష్టం అంటే అన్యాయంగా కూడా సంపాదించాడు. డబ్బు అంటే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తారు, ప్రాణం కూడా లెక్క చేయరు డబ్బును ప్రేమించినంత. ఆ కోవకి చెందిన వ్యక్తిత్వం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు హృదయంలోకి వెళ్ళాడో, యేసు ప్రభు నమ్ముకున్నాడు, యేసు ప్రభు రక్షణ కార్యం జరిగిందో, వెంటనే బ్రతుకు మారిపోయింది, రూపం మారిపోయింది, పనులు మారిపోయినాయి. బలలో పాలు పొందే వాళ్ళందరూ ఈ కోవకు చెందిన వాళ్ళు అనమాట అండి. ఇలా ఉంటారన్నమాట అండి. ఆయన డబ్బును దేవుని కొరకు, దేవుని నామం పేరిట, దేవుని ప్రేమిస్తూ డబ్బును అసహించుకుంటారు. వాళ్ళు డబ్బుని మంచినీళ్ళ ప్రాయంగా చూస్తారు. ప్రియ సహోదరి, దేవుని పిల్లలమైతే ఇట్లాంటి గుణగణాలు మనం కలిగి ఉండాలని మనం లేఖనం జ్ఞాపకం చేస్తుంది. ఒక వ్యక్తి స్కాట్లాండ్ దేశం అని ఉంది. ఇంగ్లాండ్ పక్కనే స్కాట్లాండ్ దేశం ఉంటుంది. ఆ రెండు కలిసి ఉంటాయి. ఐరోపా ఖండంలో 200 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి యేసుప్రభు నమ్ముకున్నాడు, రక్షింపబడ్డాడు. యేసుప్రభు వచ్చేటప్పటికి రాలేదా? ఆయన వచ్చి ఎంతకాలమైంది? 2000 సంవత్సరాలు. ఈ వ్యక్తి, నేను చెప్పే వ్యక్తి 200 సంవత్సరాల క్రితం. మనం అప్పుడు పుట్టలేదు. 70-80 సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అతని పేరు జాన్ జీ ప్యాటన్ అతని పేరు. యవనస్తుడు. తర్వాత వివాహం చేసుకున్నాడు అక్కడే స్కాట్లాండ్ దేశంలో. ఆయన నన్ను రక్షించాడు. రక్షింపబడిన నేను రక్షణ సువార్త ఇతరులకు అందించాలి. ఆ స్త్రీ అక్కడే తన ఊర్లో ప్రకటించింది. ఒక స్త్రీ, రక్షింపబడిన స్త్రీ. మరొక వ్యక్తి సమాధుల్లో వాసం చేసేవాడు. 2000 ఆ దయ్యాలతో పీడింపబడిన వ్యక్తి విడుదల పొందిన తర్వాత వెంటనే యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం మొదలెట్టాడు. ఆయా ప్రాంతాల్లో, పట్టణాల్లో సువార్త ఇది స్వబుద్ధి. దేవుడు ఇట్లాంటి బుద్ధి ఇస్తాడు. ఆయన బుద్ధులు వస్తాయి, మన బుద్ధులు పోతాయి, ఆయన బుద్ధులు వస్తాయి. ప్రభుకి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ప్రభు మనలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రేమిస్తాం. ఈ వ్యక్తి జాన్ జీ ప్యాటన్ అనే వ్యక్తి ప్రార్థన చేసుకున్నాడు. భారం రోజు రోజుకి అధికమైంది. వివాహం అయిన తర్వాత
తన యొక్క భార్యతో కూడా చెప్పాడు, మరేంటి మన జీవనోపాధి దేవుడు చూసుకుంటాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, అట్లా పోషించే మిమ్మల్ని ఆ లేఖను ఆధారం చేసుకుని అతని భార్య భర్తలు ఇద్దరు ఆ పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని దీవులు ఉన్నాయి. అంటే దీవు అంటే ఎలాంటిదంటే చుట్టూ నీరే ఉంటుంది. అండమాన్ దీవులు, అండమాన్ నికోబార్ దీవులు, శ్రీలంక అనే దీవి మన భారతదేశం అనుకుంటుంది, చుట్టూ నీరే ఉంటుంది, భూమి ఉండదు. ఆ దేశం వెళ్ళాలంటే ఆ ఓడ మీదన్నా వెళ్ళాలి, స్ట్రీమర్ మీదన్నా వెళ్ళాలి, విమానం మీదన్నా వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు అట్లాంటి దీవులు ఆ సువార్త లేదు. మనుషులు ఇంచుమించు వేరొక మనిషి వస్తే అతను చంపేసి తినేసి ఆ దుస్థితిలో ఉన్నారు ఆ ప్రజలు. కానీ అద్భుతంగా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడేమో, అక్కడ ఆ ప్రజల యొక్క ప్రజలతో మమేకమైపోయి ప్రజల యొక్క అక్కర్లు తీరుస్తూ ఈయన వెళ్ళిన వ్యక్తి జాన్ జీ ప్యాటన్ అనే వ్యక్తి వాళ్ళకి ఏది లోటుగా ఉందో ఆ లోటును తీర్చడానికి ప్రయత్నం చేశాడు. మొదటగా సహాయం చేయటం మొదలెట్టాడు. వాళ్ళకి సహాయం చేయటం అంటే ఉదాహరణకి అక్కడ చదువు లేదు, ఆర్థిక పరిస్థితులు బాగాలేదు. ఏ దేశం నుంచి అయితే వచ్చాడో ఆ దేశానికి ఉత్తరాలు రాసి, ఫోన్లు ఏమి లేవు, ఉత్తరం రాస్తే కొన్ని నెలలు పడుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఇతను కూడా సాక్షులు ఇతను పంపించింది కూడా ఒక సంస్థ అనమాట. సువార్త చేస్తానన్న వాడికి అట్లా సంస్థ దారి ఖర్చులు ఇస్తారు. వాళ్ళకి రాసి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ, వీళ్ళకి స్కూల్ పెడదాం పిల్లలకి, వాళ్ళకి బట్టలు ఇద్దాం, వాళ్ళు డబ్బు పంపించడం, ఆ డబ్బుని వస్తువులుగా మార్చి వాళ్ళందరూ అక్కలు తీర్చడం, తర్వాత వాళ్ళకి సువార్త చెప్పటం. కొన్ని వేల మందిని మార్చేశాడు. అనగా రక్షింపబడిన వ్యక్తి తిరిగి రక్షణ గురించి ఇతరులకు చెప్పుడు ద్వారా అనేకులకు ఆశీర్వాదంగారుగా మారిన సందర్భం ఉంది ఆ కాలంలో. అంతేకాదండి, ఆయన సువార్త నమ్మిన వాళ్ళు వేలలో ఉంటే అనేకులు ఆ ప్రాంతం అంతా ఆ దీవి అంటే చిన్నదే, కొన్ని వేల మందే ఉంటారు, చాలా తక్కువ జనాభా ఉంటుంది అక్కడ. వాళ్ళు కొన్ని వందల మంది, ఇంచుమించు 300 మంది సువార్థికులు బయలుదేరి నేను దేవుని యొక్క సేవను సువార్త అందిస్తానని చెప్పి ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆ చుట్టుపక్కల ఇంకా చాలా దీవులు ఉన్నాయి. ప్రియ సహోదరి, రక్షింపబడిన మనము తిరిగి రక్షకుడైన దేవునిని ఇతరులకు చూపించాలి. కార్యాల్లో, పనుల్లో కానీ లేక ఆ మాటల ద్వారా కానీ ఆయా రీతులుగా సువార్తను అందించవలసిన బాధ్యత మనపై ఉన్నది. కాబట్టి ఆ యొక్క దీవి పేరు హెర్బైడ్ అనమాట, దాని దీవి పేరు. కాబట్టి పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. అలాగే రక్షింపబడిన ఒక జాన్ జీ ప్యాటన్ అనే వ్యక్తి తన జీవితాన్ని ధారపోశాడు. 40 సంవత్సరాల పాటు అక్కడే. వాళ్ళకి సరైన సదుపాయాలు ఉండవు, కష్టాలు నష్టాలు ఎట్టిని భరిస్తూ కూడా ఆ ప్రజలతో ఉంటూ వాళ్ళకి దేవుని చూపించే వ్యక్తిగా, వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారిన సందర్భం ఉంటుంది. ఇది రెండవది. మూడవ వచనంలో ఏం చదువుకున్నా? 43:3 యెహోవానగు నేను నీకు దేవుడను, నిన్ను రక్షించిన వాడు. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా తిరిగి మరికొందరు ఇష్టపడకపోవచ్చు, భయానో నయానో ఏదో రీతిగా మరికొందరికి స్వార్థను ప్రకటించవలసిన అవసరత మన మీద ఉందనే లేఖను జ్ఞాపకం చేస్తుంది. ఇది రెండవది. చివరిగా మరొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. 41వ అధ్యాయం ఇక్కడే, యెషయా గ్రంథం 41:9-10 కలిసి ఉన్నాయి, చదవండి. చాలు ప్రియులారా, ఈ వాక్యం 41వ అధ్యాయం 10వ వచనం నాకు సంవత్సర వాగ్దానం, జనవరి 1 నేను తీసుకున్న వాగ్దానం అనమాట. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను దేవుడినై ఉన్నాను. నమ్మిన వారిని, ఎవరినైతే దేవుడు పుట్టించాడో, ఎవరిని రక్షించాడో అట్టి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ వ్యక్తికో ఒకరికే పరిమితం కాదు ఈ వాక్యం. అందరికీ సంబంధించింది, ప్రజలందరికీ, మానవ జాతి అందరికీ సంబంధించింది. ఆయన మాట్లాడుతున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను దేవుడినే ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను నేనున్నాను నీకు తోడుగా. నీ ఇంటిలో, నీ ఇంటి సమస్యల్లో, నీ దిగుల్లో, బాధలో, వ్యాధిలో నేనున్నాను. ప్రియ సహోదరి, ఆ దేవుడు
ఈ సంవత్సరం అంతట్లోనూ మనతో ఉంటాడని వాగ్దానం ఇస్తున్నాడు. ఒక సంవత్సరమేనా తిరుపతమ్మ? గతమంతా తోడై ఉన్నాడు దేవుడు నీకు. ఇప్పుడు తోడై ఉన్నాడా? ఇక ముందు తోడై ఉంటాడా? వాక్యం ఎలా చదివి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, జెండర్, ఏ భేదం అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ సహోదరి, మనము ఆయన వైపు చూడాలా, ఆయనకు అప్పగించుకోవాలా. మనల్ని మనం చూసుకోవటం కాదు, ఒక కుటుంబంతో, ఒక వ్యక్తితో దేవుడు ఎలా తోడై ఉన్నాడు అనేది ఒక దృష్టాంతం చూసుకుని మనం ముగించుకుందాం. రాజులు రెండవ గ్రంథం 8వ అధ్యాయం. దేవుడు ఎలా తోడే ఆయా కాలాల్లో. ఇది చదవకపోవడం ఇక్కడ హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. పూర్వకాలమందు ఆ. నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారునితో మనతో మాట్లాడాడు. చాలు. మేము మొన్న కొంతమంది ఒక 25-25 మంది వీరవసరం వెళ్ళి వచ్చాం. ఆడ మీటింగ్లకి సేవకులు వచ్చారు. ఓయ్ మాట్లాడుకుని అమ్మలో స్త్రీలు కొడుకు పెట్టుకున్నారండి మీరు అక్కడ. అక్కడ 2 సేవకులు మాట్లాడారు. ఎవరు కూడా వీళ్ళు వింటున్నారా పిల్లల్ని ఊరుకోలేదు. ఏ పిల్లోడు పిల్ల మాట్లాడినా గెట్ అవుట్ అంతే. ఎన్ని 100 మంది వాళ్ళ ముందున్నా కానీ పిల్లలు మాత్రం వాళ్ళు కంట్రోల్ చేశారు. వాళ్ళే పడించుకున్నారు ఎక్కువ వీళ్ళకంటే పెద్దోళ్ళ కంటే. అల్లరి అంత మంచిది కాదు. చిన్నపిల్లలు కంట్రోల్లో ఉండాలి. తల్లులకి ఉండాలి, తండ్రులకు ఉండాలి ఆ విషయం మనసు. మిగిలిన పెద్దోళ్ళు కూడా, పక్కన ఉన్న వాళ్ళు కూడా మీరు కూడా చూడాలి. పక్కన వాళ్ళ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రాయబడిన పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఆయా కాలంలో దేవుడు ఉన్నాడు అనే సందర్భం జ్ఞాపకం చేసుకోవడం అక్కడికి వచ్చాను నేను. యాక్చువల్ మనం చదవలసింది రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. రాజు దైవజనుని పనివాడకు గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ. చూడండి, ఒక వింత దృశ్యం ఉంది ఇక్కడ. టైం అయిపోయింది, నిలబట్టాక నాకు ఇష్టం లేదు. బట్ ఈ మాట కూడా మనం మనసును పెట్టుకుని ముగించేసుకుందాం. ఎక్కువసేపు ఉన్నా కానీ కూర్చున్నా కానీ వాక్యంలో చెవిలోకి వెళ్దాం. అలసిపోయి ఉంటుంది కదా దేహం. పొద్దున్నకు వచ్చాం మనం, నమ్మకంగా వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఒకరోజు వింత దృశ్యం కనిపిస్తుంది. మనం రాజు దైవజనుని పనివాడు. దైవజనుడు కాదు, దైవజనుడు ఎవరో తెలుసా? ఆ కాలంలో ఆ దేశంలో ఎలీషా. ఎవరు పనివాడు? గెహాజీ. దైవజనుని పనివాడు గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యం అంటే నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చిండెను. ఇలా చెప్తున్నాడు అనమాట. అతడు ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఆ కాలంలో అంటే ఎందుకో మరోసారి వినాలనుకున్నాడు. తను విన్నాడు ఆల్రెడీ. ఈ ఎలీషా యొక్క పనివాడు లేక శిష్యుడు రప్పించుకొని సంభాషిస్తున్నాడు. అదే సమయంలో ఒక స్త్రీ వచ్చింది ఆ స్థలానికి. రాజు అంతటి గెహాజీ, నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ అవును అంతేనా? ఓకే ఓకే, అంత కాదు, ఇంకా ముందు చదవాలి మనం. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పారు. 5వ వచనంలో అతడు ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి. ఎవరు ఆ తల్లి అండి? అయ్యా వినండి అమ్మా, ఎవరు ఆ స్త్రీ? ఎవరు? అరే ఎవరు మాట్లాడతలేదండి? బైబిల్ ఇప్పుడు చదవలేదా? షునేమీరాలు. షునేము అనేది పట్టణం పేరు. షునేము అనే పట్టణం. షునేము అనే పట్టణం దగ్గర ఒక స్త్రీ, దేవుని ప్రేమించే స్త్రీ. రండి చిన్న మాట క్లుప్తంగా చెప్తున్నా. దేవుని ప్రేమించే స్త్రీ, దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ.
ఆ ఇంటికి ఒక పేరు ఉంది, ఆతిథ్యం ఇచ్చే స్త్రీ ఇల్లు అని. ఆ యొక్క దేవుని ప్రేమించేవారు వారిని దేవుడు ప్రేమిస్తాడు కదా. ఆ స్త్రీ యొక్క అక్కర ఎరిగిన దేవుడు బహుశా ఆ స్త్రీని ఆ దైవజనుడిని ఆ స్త్రీ ఇంటికి పంపించాడు. ఆ దైవజనుడిని ఎవరు? దైవజనుడు ఎలీషాని ఆ స్త్రీని పంపించాడు. కొద్ది రోజులు అలా వస్తూ వెళుతున్నప్పుడు ఆతిథ్యం ఇస్తుంది, ప్రేమిస్తుంది, ఎంతో ప్రేమగా చూస్తుంది. ఒక గది కట్టించింది భర్తతో చెప్పించి. ఈయన మన దగ్గరికి వచ్చి పోయేవాడు ఎవరు? దైవజనుడు. తనకి ఆతిథ్యం కావలసినవన్నీ ఇస్తుంది. వాళ్ళ అక్కర చూస్తున్నాడు. ఎలీషా చూడటం కాదు, దేవుడే చూశాడు. ఒక బెగబిడ్డ గెహాజీ చెప్పాడు, వాళ్ళకి ఏం లోటు ఉందా అని అడిగి గెహాజీని అడిగాడు. రాజు అలా గెహాజీని అడిగాడు, అలాగే దైవజనుడు కూడా ఒక రోజున గెహాజీని అడిగాడు. వాళ్ళకి మగబిడ్డ లేడు, భర్త ఏం ముసలవాడు అని చెప్పాడు. వెంటనే తిరిగి మళ్ళీ ఇదే రోజుల్లో మీకు మగబిడ్డ వస్తుంది, ఒక బిడ్డ పుడతాడు, బిడ్డనిచ్చాడు. వింటున్నారా? ఇచ్చేయండి, తలిగిచ్చేయండి. అమ్మ నిలబడి ఎత్తుకోరా అని చెప్పు. ఎవరికైనా ఇవ్వు, లేకపోతే నీ కోపు లేకపోతే మరో వ్యక్తికి ఇవ్వు. ప్రియుడా, ఆ షునేమీరాలు గర్భఫలాన్ని పొందింది. ఈ బిడ్డ కొద్ది రోజులకి చనిపోయినాడు. తిరిగి ఎలీషా బిడ్డను బ్రతికించాడు. రెండో మేలు. మొదటి మేలు గర్భఫలం, 2 మానవ దగ్గర దేవుడు పట్టించుకున్నాడు, మానవ నుండి తప్పించాడు. 2. మూడవది ఇక్కడ చూడండి, 8వ అధ్యాయంలో మొదటి వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అని ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలమందు రప్పింపబోచున్నాడు, క్షామకాలం రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరముల దేశంలో క్షామం కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంట్లో ఎచ్చటి నుండుట అనుకోవడమా అచ్చటికి పోవుదట. చాలు. కాబట్టి క్షామకాలంలో, కరువు కాలంలో తిరిగి ఆ స్త్రీని దేవుడు పట్టించుకున్న దేవుడు అన్ని విషయాల్లో కూడా. ఎప్పుడే గతంలో కరువు వచ్చిందని ఎలీమెలకెనా అన్న భర్త పేరు ఎలీమెలకెనా, వాళ్ళిద్దరూ మోయాబు వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఇల్లు ఉండదు, స్థలం ఉండదు. అలాగే ఈ స్త్రీ కూడా సమస్తం కోల్పోయింది. ఈ కుటుంబం కూడా గత కాలంలో దస్తావేజులు లేవేమో, కొంతకాలం అయితే మళ్ళా ఆ స్థలము కానీ ఆస్తి కానీ అంత రాజు ఇస్తేనే వీళ్ళకి వస్తుంది మరలా. అలాగున ఈ రాజు దగ్గరికి వచ్చిందనమాట స్థలము. 6వ వచనం చూడండి, ఇక్కడ 8వ అధ్యాయం 6వ వచనం. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పారు. కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట. కాబట్టి ప్రియుడా, దేవుని ప్రేమించే వారి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాము 41వ అధ్యాయంలో, నేను నీతో చెప్పినాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీకు దేవుడు, నేను దిగులు పడకు, నేను నిన్ను తోడై ఉన్న దేవుడు. ఒకప్పుడు గర్భఫలం విషయంలో తోడై ఉన్నాడు. ప్రియులారా, నమ్మండి, గర్భఫలం విషయంలో ఎవరు అక్కర కలిగి ఉన్నారు, లేకపోతే మరొక అక్కరే ఎవరు కలిగి ఉంటారు, డెఫినెట్గా మన కార్యం చేస్తాడు. ఒకనాడు ఎలీషాను పంపించాడు దైవజనుడు ఆ ఇంటికి. గర్భఫలం వాళ్ళు పొందారు. మరణ సమయంలో తిరిగి బ్రతికించాడు. 3 కరువు కాలంలో పోషించే విషయంలో అదే దైవజనుడు ఇక్కడ కరువు ఉంది కాబట్టి పలానా ఊరు వెళ్ళన్నాడు. అక్కడ కరువు నుంచి తప్పించబడ్డది. 4వదిగా ఆ దేశాంతరం వెళ్ళినప్పుడు పోగొట్టుకున్న ఆస్తి అంతా తిరిగి సంపాదించే విషయంలో దేవుడు తనకి సహాయం చేశాడు. ఇలాగున ఆది నుంచి అంతం వరకు కూడా నిత్యము కూడా దేవుడు మనకి తోడై ఉంటాడు అనే సత్యాన్ని నమ్ముదాం. ప్రార్థన చేసుకుందాం. 3 విషయాలు చూసాం. 1 ఆయన మనల్ని పుట్టించాడు, 2 రక్షించాడు, 3వది తోడై ఉండే ఆయన నిత్యము మనకి సదాకాలము తోడై ఉండే దేవుడు. మోకరించుదాం.